వెల్కమ్ టు విజన్ 5 టీవీ. మెగా ఫ్యాన్స్తో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిరంజీవి విశ్వంబర సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సంక్రాంతికి విడుదల చేయాలని భావించిన కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విశ్వంబర సినిమా 2025 సమ్మర్లో విడుదల చేయబోతున్నారు. ఈసారి విడుదల తేదీ విషయంలో మార్పు ఉంటుందని సమ్మర్ ఖచ్చితంగా విడుదల చేసి తీరుతామంటూ నిర్మాతలు ప్రకటించారు. సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఇక పలువురు ముద్దుగుమ్మలు సైతం ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే విషయం గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరిని విశ్వంబర సినిమాలో కీలక పాత్ర కోసం ఎంపిక చేస్తారని వార్తలు వచ్చాయి. గుంటూరు కారం సినిమాలో చిన్న పాత్రలో నటించినప్పటికీ ఆ తర్వాత చేసిన సినిమాల కారణంగా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్స్గా జాబితాలోకి చేరింది మీనాక్షి. తాజాగా వెంకీ అల్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన మీనాక్షి చౌదరి తన గురించి మీడియాలో వస్తున్న పుకార్లపై స్పందించింది. ముఖ్యంగా చిరంజీవి సినిమా విశ్వంబరలో నటిస్తున్నారా అనే ప్రశ్నకు క్లారిటీగా మీనాక్షి చౌదరి సమాధానం ఇచ్చింది. లక్కీ భాస్కర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా హీరో దుల్కర్ సల్మాన్ను దర్శకుడు వెంకీ అల్లూరితో కలిసి మీడియా ముందుకు వచ్చిన మీనాక్షి చౌదరి తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చింది. తెలుగులో విశ్వక్సేన్తో కలిసి నటించిన మెకానిక్ రాకీ సినిమాతో త్వరలో రాబోతున్నట్లుగా పేర్కొంది. మరికొన్ని సినిమాలు చర్చ దశలో ఉన్నాయని మీనాక్షి చౌదరి ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. చిరంజీవి విశ్వంబర సినిమాలో నటిస్తున్నారా అంటూ ప్రశ్నించిన సమయంలో ఆ సినిమాలో తాను నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చింది. తనకు సంబంధం లేకుండా ఆ సినిమాలో నటిస్తున్నట్లుగా ఎలా ప్రచారం జరిగిందో అర్థం కాలేదని మీనాక్షి చౌదరి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి మోడలింగ్లో రాణించిన మీనాక్షి చౌదరి తెలుగు సినిమాల ఇండస్ట్రీలకు ఇచ్చట వాహనాలు నిలపరాదు సినిమాతో ఎంట్రీ ఇచ్చే విషయం తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్గా నిరాశపరిచిన ఆ తర్వాత మంచి ఆఫర్లు దక్కాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంలో చిన్న పాత్రలో నటించి అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాలో పాత్ర విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఆ సినిమాలో నటించడం తనకు చాలా కలిసి వచ్చిందని చెప్పింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ది గోట్ సినిమాలోనూ ఆమె నటించింది. ఆ సినిమాతో కోలీవుడ్లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. తాజాగా ఆమె నటించిన లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ సినిమాలు హిట్ అయితే టాలీవుడ్తో టాప్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయి.